ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఘనంగా భూమి పూజ. విద్యార్థుల భద్రతకు శక్తియా పండ ఏఎస్పీ సుష్మిత్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. సూర్యనంది ఆలయంలో ప్రత్యక్షమైన నాగపాము సురక్షితంగా పట్టుకున్న స్నేక్ క్యాప్చర్. యాగంటి ఆలయ అభివృద్ధికి అడ్డంకులు వద్దు, అక్రమ కట్టడాలపై ఈవో ఆగ్రహం. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న ఏఎస్పీ సుష్మిత పరిష్కారానికి హామీ. అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు, నడవ నారసింహుల దర్శనానికి పోటెత్తిన భక్తులు. బర్రెల మందపై పెద్దపుడి దాడి, ఒక బర్రె మృతి, మరో బర్రెకు తీవ్ర గాయాలు. ఆళ్లగడ్డల తూనికలు, కొలతల శాఖ తనిఖీలు, ఎలక్ట్రానిక్ టాటలకు ముద్రలు. నంద్యాల పట్టణంలోని చారిత్రాత్మక కోట వీధిలో వెలిసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, ప్రముఖ న్యాయవాది వెదురుల రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరై శాస్త్రోక్తంగా పూజలు చేసి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన ఈ పురాతన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు భక్తుల కమిటీ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆలయ పునరుద్ధరణలో భాగంగా అధునాతన సాండ్ బ్లాస్టింగ్, ఇసుక మిశ్రమంతో గోడలను శుభ్రం చేసే సాంకేతికతను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఆలయాల అభివృద్ధి ఎంతో అవసరమని, ఈ పనులకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నాయకులు తెలిపారు. ఓం నమ శివాయ. నంద్యాల పట్టణం కోట వీధిలో వెలిసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు శాండ్ బ్లాస్టింగ్ కార్యక్రమం జరుగుతున్నది. శాండ్ బ్లాస్టింగ్ అనగా ఏమంటే, పూర్వం రాతి స్తంభాలు, వాటికి శిల్పికళ ఉట్టిపడేలా ఉండే విధంగా అప్పట్లో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ మధ్య రాను రాను వాటికి రంగులు వేయటము, సున్నం కొట్టడము, ఈ విధంగా చేయటం వలన ఆ శిల్పికళ అసలు కనిపించట్లేదు. ఈ యొక్క కార్యక్రమమును ఎక్కువ మనము చాలా వరకు తమిళనాడు రాష్ట్రంలో ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అక్కడ ఎలాంటి రంగులు ఉండవు, పెయింటింగ్లు ఉండవు, అంటే సున్నపూతలు అనేవి ఉండవు. ఆ విధంగానే మన ఈ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానంలో రాతి స్తంభాలు, ఆస్థాన మండపము, గర్భగుడి యందు ఉన్నటువంటి రంగులను తొలగించి ఆ స్తంభాలకు ఉన్నటువంటి శిల్పకళను ఉట్టిపడే విధంగా ఏర్పాటు చేయదలుచుటకు మా ధర్మకర్తల మండలి, ఆ చైర్మన్ గారు, అలాగే అర్చకులు, వారి అందరి సహకారంతో మేము ఈ విధంగా చేయాలని అనుకున్నాము. సో పురాతనమైన దేవాలయాల్లో బ్రహ్మానందేశ్వర స్వామి దేవాలయం కూడా ఒక దేవాలయం. మనం పురాతన కాలంలో దేవాలయాలకు
శిల్పకళకు చాలా ప్రాధాన్యతనిచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అత్యంత అద్భుతమైన శిల్పకళతో ఈ దేవాలయం నిర్మించబడింది. అయితే కాలక్రమంలో ఏమంటే ఆ శిల్పకళ మరుగున పడిపోయేటట్లు మనము పెయింటింగ్ చేయడం కానివ్వండి, సున్నం కొట్టడం కానివ్వండి, అలాగ చేయడం ద్వారా శిల్పకళ యొక్క నైపుణ్యాన్ని మనం గమనించలేకపోతున్నాం. దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొని రావడం కొరకు ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాండ్ బ్లాస్టింగ్ అనే టెక్నాలజీ ద్వారా శాండ్ను స్పీడ్గా ఆ శిల్పకళ ఎక్కడైతే మరుగున పడిందో అక్కడ ప్రెజర్ ఉపయోగించి చేయడం ద్వారా దాని మీద ఉండే పెయింటింగ్ కానీ, సున్నం కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి న్యాచురల్గా గతంలో ఎలాగైతే శిల్పకళ ఎలాగ ఉండిందో అలాంటి శిల్పకళ మనకు బయటికి వెలుగులోకి వస్తుంది. దానికి మళ్ళీ విద్యార్థుల భద్రతకు పోలీసులు ఎప్పుడూ అండగా ఉంటారని ఏఎస్పీ సుష్మిత భరోసా ఇచ్చారు. నంద్యాల బొమ్మ సత్రం సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుష్మిత పాల్గొని విద్యార్థులకు యాప్ ఉపయోగం, మహిళలు బాలికల భద్రతకు అందించే సహాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మీ మొబైల్లో శక్తి యాప్ ఉంటే మీకు ఒక అండగా, ఒక రక్షణగా ఉంటుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమస్య ఎదురైన యాప్ ద్వారా వెంటనే సమాచారం అందిస్తే శక్తి టీం మీకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఏ అవసరం వచ్చినా పోలీసు శాఖ విద్యార్థులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఏఎస్పీ సుస్మితను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ప్రసాద్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డౌన్లోడ్ చేసుకొని మీరు తెలుసుకోవడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా తెలియజేస్తే కనుక మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అందరికీ కూడా. అలానే ఫోక్స్ యాక్ట్ గురించి కూడా మేడం వాళ్ళు చెప్తామన్నారు. ఇదంతా కూడా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరికీ అవసరం నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం, మీ నంద్యాల సబ్ డివిజన్ కి కొత్తగా వచ్చిన ఏఎస్పీ ఆఫీసర్, ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషం. ఇట్ ఈస్ వెరీ నైస్ టు మిమ్మల్ని అందరి కలిసి ఇక్కడ మాట్లాడడానికి ఆపర్చునిటీ దొరికింది అండి. వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ నాకు కూడా గుర్తు వస్తుంది మా స్కూల్ డేస్లో ఎలా ఉంటాము. ఇలాంటి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే మేము అందరూ చాలా హ్యాపీ అయిపోతాము. క్లాసెస్ కట్ అవుతుంది అండ్ టైం పాస్ చేస్తాం, కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. అలాంటి ఏదైనా హోంవర్క్, ఏదైనా అసైన్మెంట్ కంప్లీట్ అవ్వట్లేదు, ఆ పీరియడ్ కట్ అయింది అంటే వి ఆల్ బికమ్ హ్యాపీ. అలా ఎస్కేప్ అయ్యారా? ఎవరైనా ఎస్కేప్ అయ్యారా? ఓకే, చేయట్లేదు అసైన్మెంట్. ఓకే, ఫైన్, గుడ్. సో నాకు కూడా చాలా గుర్తు వచ్చింది మిమ్మల్ని అందరినీ చూసి. ఇప్పుడు ఆల్రెడీ మా పోలీస్ స్టాఫ్ మీకు శక్తి యాప్ గురించి చెప్పారు. పోలీస్ స్టేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ అ ప్లేస్ మీరు రాకూడదు, అలాంటి ప్లేస్ లేదు. మీకు ఎప్పుడు ఏదైనా ఇబ్బంది రావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు. అప్పుడు మీరు ధైర్యంగా మీరు వచ్చి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పడానికి కోసమే మేము అందరూ అక్కడ ఉన్నాము. అది మీకు చెప్పడం కోసమే నేను అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. సో మీరు ఏ టైం అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, విత్ కాన్ఫిడెన్స్ యూ క్యాన్ కమ్ టు పోలీస్ స్టేషన్ ఆర్ యూ క్యాన్ కాల్ 112. మీకు ఎమర్జెన్సీ కాంటాక్ట్, మన పోలీస్ కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ ఉంది. ఎనీ టైం ఎవరికైనా ఇబ్బంది అంటే మీరు 112 కాల్ చేయొచ్చు. మన పోలీస్ స్టాఫ్ వెంటనే మీకు రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు. మీ సమస్య ఏంటి అని చూసి అప్రోప్రియేట్గా యాక్షన్ తీసుకుంటారు. ఎవరికి ఏ విధ భయం ఆర్ కన్ఫ్యూషన్ షుడ్ నాట్ బి దేర్ ఉండొచ్చు అని ఐఎమ్ థింకింగ్ ఆఫ్టర్ దిస్. సో నేను ఫస్ట్ చూసినప్పుడు ఏం కనపడుతుంది అంటే గర్ల్స్ అందరూ చాలా స్మార్ట్గా ఉన్నారు, కానీ బాయ్స్ స్మార్ట్గా కనపడలేదు. హెయిర్ స్టైల్, షేవింగ్ చేయట్లేదు. ఎందుకు? మీరు కూడా స్మార్ట్గా ఉండాలి కదా. మన గర్ల్స్ అందరూ చాలా బాగా హెయిర్ని టైట్ చేసి చాలా బాగా వచ్చారు. యూనిఫామ్ రావడానికి లేట్ పడుతుంది అని మేడం చెప్పారు. యూనిఫామ్ వస్తుంది, యూనిఫామ్లో ఇంకా స్మార్ట్గా ఉంటారు అందరూ. కానీ మీరు అందరూ హెయిర్ స్టైల్ కూడా ప్రాపర్గా ఉండాలి, అప్పుడే మంచిగా కనపడతారు, స్మార్ట్గా ఉంటారు. హెయిర్ స్టైల్ బాగా ఉండాలి, షేవింగ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన హెయిర్ స్టైల్ పెట్టుకోవచ్చు. హెయిర్ స్టైల్ అండ్ బియర్డ్ అన్ని స్టైల్స్ మీరు పెట్టుకోవచ్చు. ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మీరు జాబ్కి వెళ్ళినప్పుడు, మీరు ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా, అక్కడ ఎలా ఉంటారు అంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మా ఎస్ఐ గారు చాలా బియర్డ్, లాంగ్ లెంతీ బియర్డ్ అన్ని పెట్టి వచ్చారు అంటే బాగా ఉంటుందా? బాగా ఉండదు. యూ విల్ నాట్ లుక్ లైక్ అ పోలీస్ మ్యాన్. సో మీరు కూడా ఇప్పుడు మీరు స్టూడెంట్గా కనపడాలి అంటే మీరు మంచి హెయిర్ స్టైల్లో ఉండాలి, షేవింగ్ నీట్గా చేసుకోవాలి, షర్ట్స్ ఇన్ చేసి పెట్టుకోవాలి, టకింగ్ చేయొచ్చు కదా, ఇంకా అందరూ స్మార్ట్గా ఉంటారు.
నేను మా ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ అలాంటే ఉంటారు. మీరు చిన్నప్పటి నుంచి అలా వస్తున్నారు అంటే మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు, ప్రొఫెషనల్స్ అయినప్పుడు కూడా అలా రెస్పెక్టెడ్గా మంచిగా కనపడతారు. మీరు ఇప్పుడు నుంచే ఆ స్మార్ట్గా లుక్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆయిల్ పెట్టుకోండి, ఈ హెయిర్ కలరింగ్ అన్ని తర్వాత చేస్తాం. ఎంతమంది పోలీస్ అవుతారు? జస్ట్ నంద్యాల ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలోని 10వ వార్డు మూలన్పట్టిలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని తెలిపారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మణియార్ ఖలీల్ అహ్మద్, టీడీపీ నాయకులు అసీఫ్ బాయో, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉపర్ సురేష్, కోవీర్ కుమార్, గోవిందర్ నాయుడు, అజ్మీర్ మాజీ కౌన్సిలర్ దిలీప్ కుమార్, అయ్యూబ్, అమీర్, ఖాదర్ భాషా, అఫ్జర్, రియాజ్, మియా, హిదయతుల్లా ఖాన్, కాజా, జాకిర్ తదితరులు ఉన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో ములాన్పేట నందు 10వ వార్డు నందు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మన ఫారూక్ సార్ గారి ఆధ్వర్యంలో, ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో, ఫయాజ్ అన్న గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన పథకాల గురించి, డోర్ టు డోర్ పింఛన్ గురించి, అమ్మఒడి గురించి, తల్లికి వందనం గురించి, సిలిండర్ల గురించి, ఫ్రీ బస్సు గురించి, అన్ని వార్డు డోర్ టు డోర్ పెన్షన్ గురించి అన్ని విధాలుగా ఫిరోజ్ అన్న వెంబడి ఉండు మన వార్డు ప్రజలు అందరూ కలిసి సహకరించినారు. ప్రతి వార్డు నాయకులు మాత్రం సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మన ఫిరోజ్ అన్న నిలబడబోతున్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలి. కౌన్సిల్ ఎలక్షన్ వచ్చిన ప్రతి వార్డులో వచ్చేసి టీడీపీకి భారీ మెజార్టీ తేవాలని ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని దేశాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో ప్రతి ఊళ్ళో డోర్ టు డోర్ చేయమని అందరికీ ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల మన ఫిరోజ్ అన్న పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం అన్ని విధాలుగా అన్ని వార్డులో చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 5 గంటలకు మాందలపేట ఉంది, సాయంత్రం వచ్చేసి ఎన్కే రోడ్ ఇట్లా కలప నుంచి చిన్న ఆసుపత్రికి వెళ్ళి ఉంది. ప్రతి నాయకులు అందరూ సహకరించి మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాం. నమస్కారం. అంటే దిలీప్ అన్న కానీ, అట్లనే బీసీ కాలనీ దశగిరి అన్న కానీ, సూర్య అన్న కానీ, మియా, మన బూత్ ఇన్ఛార్జెస్ మియా, మన రియాజు అందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినారు. మేము డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ప్రతి ఇంట్లో ఒకటే చెప్తున్నారు, అన్న మాకు తల్లికి వందనం ప్రతి పిల్లోడికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ అందరూ పిల్లలు చదువుకుంటున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి దయ వల్లనే. అట్లనే పెన్షన్స్ కూడా ప్రతి 2వ ఇంట్లో ప్రతి ఒక్కరికి పెన్షన్స్ వస్తున్నాయి. ఇంకా కొత్త పెన్షన్స్ రావాల్సి ఉంది. వాళ్ళకు చాలా మంది అప్లై కూడా చేశారు. ఖచ్చితంగా అది కూడా ఎంత వీలైతే అంత తొందరగా వస్తుందని అది కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లనే కొన్ని రోడ్డు సమస్యలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అది ఇవాళ రేపన్నా మనం తొందరగా పూర్తి చేస్తాం. అది కూడా దాని తర్వాత బోర్ది చెప్పినారు, అది ఆన్ ది స్పాట్ మనం ఫోన్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. అది కూడా మనకి ఏం లేదు, మనమంతా వార్డులో కలిసిమెలిసిగా ఉండి కంపల్సరీ తెలుగుదేశం ఎవరు నిలబడినా ఖచ్చితంగా మనం గెలిపించి ఈసారి చైర్మన్షిప్ కైవశం చేసి ఖచ్చితంగా నంద్యాలు అంటే మన తెలుగుదేశం అడ్డా అని చూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగు. మహానంది మండలం సూర్యనంది దేవస్థానంలో నాగుపాము ప్రత్యక్షం కావడంతో ఆలయ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆలయ ప్రాంగణంలోని బీరువా కింది భాగంలో నాగుపాము కనిపించడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించడంతో ఆయన ఆలయానికి చేరుకుని బీరువా కింద ఉన్న నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పాము పట్టుబడడంతో ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆలయ పరిసరాల్లో పాముల సంచారంపై అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ఎలకలు నాన్న అవి జాగ్రత్త నాన్న. ఓ చేయమంటేనే నిద్ర పోతున్నాడు.
ఎవరిని మనం చేసే బనగానపల్లె ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి ఆలయ ఆదాయ వినియోగం అక్రమ కట్టడాల అంశాలపై దేవస్థాన ఈవో పాండురంగారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆలయ అభివృద్ధి పనుల్ని అడ్డుకోవడం సరికాదని భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆలయానికి 100 మీటర్ల పరిధిలో అక్రమ కట్టడాలు ఉన్నాయని, గతంలో దేవస్థానానికి వచ్చిన ఆదాయం ఎక్కడికి వెళ్లిందన్న అంశంపై సమీక్ష అవసరమని ఈవో పేర్కొన్నారు. తాము బాధ్యతలు చేపట్టిన అనంతరం భక్తుల సహకారంతో సుమారు ఏడాది కాలంలోనే 5 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని తెలిపారు. దేవస్థానానికి సంబంధించి సర్వే నంబర్ 5లోని భూమిని ప్రైవేటు వ్యక్తులకు దానం చేసిన అంశంపై సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. యాగంటి బసవన్నకు ఉన్న చారిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడుతూ ఆలయ ఆస్తులు పరిరక్షించడం అందరి బాధ్యత అన్నారు. బాగా ప్రతి సంవత్సరానికి వచ్చేసి వేల సంఖ్యలో పెరిగిపోతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మనం ఏర్పాటు చేయడం బాధ్యత మా డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. మినిస్టర్ గారు వచ్చేసి ఒక హైదరాబాద్ నుంచి ఒక భక్తుని పట్టుకొని 3 కోట్లతో 20 రూములు కట్టించడానికి ఏర్పాటు చేశారు. దానికి కానీ అక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేసినాడు, ఇల్లీగల్ కాంట్రాక్ట్ చేసినాడని చెప్పేసి కోర్టుకి వేశారు నా మీద. నాకు మైనింగ్ చేసే దమ్ము ధైర్యం ఉందే. నేను ఒక సాధారణ ఉద్యోగి, నేను మైనింగ్ చేశాను. ఇంత నీచంగా ఇంత ఘోరంగా మాట్లాడము, బుద్ధలో కాలు చేస్తామంటారు, చంపుతామంటారు. నాకు ప్రాణభయంగా ఉంది. ఇప్పుడు ఏదో ఉద్యోగం కదా, కడుపు తిట్టే మేము వచ్చిటాం. కానీ ఇక్కడ ఏదో మేము ఒక నాయకునితో మెప్పులు పొందాలో, ఒక నాయకునితో తిట్లు తినాలని నేను రాలేదు. నాకు అంతా సమానమే, పాలకులంతా సమానమే. మాకు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మేము పనులు చేయించుకున్న దానికోసం పోతాం, కానీ డెవలప్మెంట్ కోసం యాక్టివిటీస్ కోసం పోతాం. కానీ మేము అంతకుమించి మా స్వార్థాల కోసం మేము అయితే పోవట్లేదు. ఆయనకి ఏం సంబంధం మినిస్టర్ గారికి, ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి? ఆయనే స్వయాన ఒక భక్తుని పిలిపించుకొని 3 కోట్లు ఇచ్చి రూములు కట్టించడానికి ఏర్పాటు చేసినాడు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు. దాన్ని కానీ అడ్డుకోవాలని చూస్తున్నారు. గతంలో ఎంత ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది? మేము వచ్చేపాటికి ఇంత ఆదాయం పెరిగింది. గతమంతా ఏమైంది ఆదాయాలు? దాన్ని ఎవరు అడగదు. ఇక డెవలప్ చేయకూడదు, ఆదాయం గురించి మాట్లాడకూడదు, రావాలా ఓకే తీసుకోవాలా పోవాలా, అట్లా అయిపోయి గతంలో పరిపాలన నడిచింది. ఇవన్నీ ఇప్పుడు అడ్డుకున్నందుకు మా మీద లేనిపోని అలిగేషన్స్ పెట్టి, లేనిపోని కోట్లకు పోయి నేను మైనింగ్ చేశానని చెప్పేసి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పెట్టినానని చెప్పేసి కోర్టుల నుంచి కానీ నాకు ఛార్జెస్ పెట్టించిన ఘనత ఈ పెద్ద మనుషులకు ఉందన్నమాట. మంచి చేస్తే ఛార్జెస్ పెట్టించుకున్నాం, ఆ బాధ మాకు ఉంటుంది. ఏమి పని చేయనోడు ఊరికే తినిపోయే వాళ్ళు అయితే వాళ్ళకు నమ్మకస్తులు అన్నమాట. ఎక్కడ ప్రతిదీ ఎవిడెన్స్తో ఉన్నాయి, ప్రతిదీ ఎవిడెన్సే. ఇన్ని చట్టాలు కట్టారే, మేమేమైనా అబ్జెక్షన్ చెప్పారా? మా గతంలో పనిచేసినట్టు కార్యనిర్వహణ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారా? ఈ ముందు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ప్రతి దానికి 500 మీటర్లు అంటున్నారు కదా, ఇప్పుడు 100 మీటర్లు లేవు, ఇవి అడ్డుకున్నారా? ఇప్పుడు 650 మీటర్లు ఉండడానికే మాకు నోటీస్ ఇస్తారు, ఇప్పిస్తున్నారు. వెనుకబడి ఈ ల్యాండ్ మాది, దానం చేస్తారు. మాకు అన్ని డిపార్ట్మెంట్ నుంచి ప్రతిదీ టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ అప్రూవల్ అన్ని కాగితాలు మాకు వచ్చినాయి. అన్ని పర్మిషన్లు తీసుకొనే డెవలప్మెంట్ చేస్తుంటే మీరు చేయకూడదు. ఇది అన్నదాన శాతానికి 1,25,00,000తో దీనికి పర్మిషన్లు అన్నీ వచ్చాయి. దీన్ని మొదలు పెట్టాలా, పెడతాం కానీ ఆపే ప్రసక్తే లేదు. కోర్టులకు పోతారు, నేనేమో ఇల్లీగల్ మైనింగ్ చేశాను, ఇల్లీగల్ ఇది చేశాను అని చెప్పి కోర్టులకి మా మీద. ఏమన్నా యాగం చేస్తున్న ఆస్తి ఏమన్నా నేను ఎత్తుకొని పోయినా? డెవలప్ చేస్తున్నా కదా, ఇన్నేళ్ళ లేని డెవలప్ ఈ 1 ఇయర్లో చూపించాం కదా, కళ్ళ ముందు పెట్టి చూపించాం కదా.
1986లో 2 ఎకరాలు కలెక్టర్ గారు అలాట్మెంట్ చేశారు 1986లో. దాంట్లోనే ఇప్పుడు రూములు కట్టున్నాం మేము. ఇదేమో మేము ఏడన్నా అన్యాక్రాంతంగా ల్యాండ్ తీసుకోవడం కట్టడం లే, మా ల్యాండ్లో దేవస్థానం వారు రూములు కట్టుంటే కానీ ఇన్ని సమస్యలు క్రియేట్ చేస్తున్నారే. ఇప్పుడు మా దేవస్థానం ల్యాండ్ వచ్చేసి సత్రాలకు పంచినప్పుడు మీకు తెలియదా సార్? 54 సెంట్లు ఇచ్చారు కదా. నంద్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శక్తి యాప్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఏఎస్పీ సుష్మిత విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. తాను చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై వారి విద్యా మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మీకేమైనా సమస్యలు ఉన్నాయని ఏఎస్పీ అడగడంతో విద్యార్థులు తమ సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలో పీటీ తరగతులు, ఎన్సీసీ సదుపాయం, క్రీడలకు అవసరమైన వసతులు లేవని విద్యార్థులు తెలిపారు. తమ సమస్యల్ని ఓపికగా విని వెంటనే స్పందించిన ఏఎస్పీకి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ఇల్లు నుంచే వస్తున్నారా? కొంతమంది హాస్టల్లో ఉన్నారు. హాస్టల్లో ఈ ఫెసిలిటీ బాగాలేదు, ఇది అలాంటి ఏదైనా సరే ఫ్రీగా మాట్లాడాలి. ఓకే, సో ఇప్పటికి మనం స్లోగా ఈ పీరియడ్కి స్లోగా స్టార్ట్ చేస్తాము. తర్వాత మళ్ళీ మీకు మార్నింగ్ ఒక అవర్ ఆర్ ఈవినింగ్ ఒక అవర్ అలాంటి రెగ్యులర్గా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ మీకు కూడా కరిక్యులంలో ఇన్వాల్వ్ చేయడానికి డిస్కస్ చేసి స్లోగా చేస్తాము. ఇప్పుడైతే పీటీ పీరియడ్లో మీకు స్పోర్ట్స్ ఇవ్వడానికి ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. ఓకే, మీ పేరు? కిరణ్. థ్యాంక్ యూ కిరణ్. వేరే ఫ్రైడే సాటర్డే పీటీ అవర్ ఉంది మేడం, కానీ వేరే లెక్చరర్స్ తీసుకుంటాము, క్లాస్కి రాకపోతే తింటారు మేడం. వేరే క్లాస్ లంచ్ ప్రతిరోజు లంచ్ ఇక్కడ ఇస్తారా? ఓకే ఫైన్, నేను కూడా లంచ్కి వస్తాను, మీతో పాటు లంచ్ వస్తాను. నేను చూసి వి విల్ సీ వాట్ వీ క్యాన్ డూ చేస్తాను. కాలేజీలో చెప్తున్నారా? అంటే షుగర్ ఉంటుంది, అంటే సాల్ట్ ఉంటుంది, అంటే కొంచెం గుడ్డు ఉడుకుతుంది ఉడకదు అట్లా. నేను కూడా ఎగ్జాంపుల్ చేసి లంచ్ ఎలా ఉంది అని చూసి మాట్లాడతాను. ట్రైనింగ్ ఇవ్వడానికి మనం ఎవరైనా నేను మేడంకి మాట్లాడతాను. మన కలెక్టర్ మేడం కూడా చాలా మంచి ఆఫీసర్. షీ సపోర్ట్స్, పిల్లలకి ఏం కావాలో అన్నీ ఇస్తారు. కాబట్టి మీకు మీ స్కూల్కి కాలేజీకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వీ విల్ ప్రొవైడ్. మన పోలీస్ సైడ్ నుంచి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉందా? స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఉంది, టీచర్ మాత్రం లేదు. ఓకే ఫైన్, మీకు ఒక స్పోర్ట్స్ టీచర్ వస్తున్న వరకు నేను మా పోలీస్ సైడ్ నుంచి పంపిస్తాను. మంచి కోచ్, మంచి ట్రైనర్స్ ఉన్నారు, వస్తారు. ఏఆర్ నుంచి ఎవరైనా పిలవండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆలగడ్డ ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. నల్లమల అరణ్యంలో వెలిసిన నవనరసింహులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండి నరసింహులను దర్శించుకునేందుకు కాలినడకను తరలి వెళ్లారు. జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కారంజ, భార్గవ, యోగానంద చిత్రపట పావన నరసింహస్వామిని దర్శించుకున్నారు. కాలినడకను స్వామిని దర్శించుకునే భక్తులు కోసం పావన, వరాహ, అహోబిల, యోగానంద తదితర క్షేత్రాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దిగువ అహోబిల ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద్ వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ స్వాతి వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
वाहनाय नमः पीतवासुदेव वासुदेव शंकरण प्रद्युम्नाय शीर्षवराहन सिंहवामन त्रिविक्रम राम राम विष्णुवरप्रद नमोस्तुते असुर दैत्य यक्ष राक्षस गंधर्वती पूतना स्कंदपुरोगम नक्षत्र ग्रहान् अन्यां च मगधो ग्रहान् हण 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 पादय पादं दादः आरोग्यं गुरु गुरु ओम राम ह्रीं ह्रीं ह्रूं ह्रूं ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు సమీపంలోని వరద రచేస్పాం ప్రాజెక్టు వద్ద పెద్దపులి బర్రెల మందపై దాడి చేయడంతో కలకలం రేపింది. ఉదయం జరిగిన ఈ ఘటనలో రాము నాయకు చెందిన ఒక బర్రె మృతి చెందగా మరో బర్రె తీవ్రంగా గాయపడింది. అడవి ప్రాంతం నుండి పెద్ద పులి సంచరిస్తూ వచ్చి పశువుల మందపై దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా పులి కదలికలు కనిపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. పశువులను అటవీ ప్రాంతాల వైపు ఒంటరిగా తీసుకెళ్లకుండా జాగ్రత్త పాటించాలని, పులి కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని హెచ్చరించారు. పులి సంచారంపై అధికారులు నిఘా ఉంచి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. आप वाटर डालता कम अंदर वो वॉक अंदर वो हमने जैसे गुंतली कितने हो रहे हैं इतना गुंता भी कम करते नहीं रखकर नहीं होगा तो गुंता వినియోగదారులను మోసాలకు గురికాకుండా వారి హక్కులను పరిరక్షించేందుకు తూనికల కొలతల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆలగడ్డ పట్టణంలోని పలు దుకాణాల్లో నంద్యాల డివిజనల్ ఇన్స్పెక్టర్ నాగరాజు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ కాటాలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటికి ముద్రలు వేశారు. అలాగే చౌక దుకాణాల్లోని డిజిటల్ కాటాలను సైతం తనిఖీ చేసి అవసరమైన సరిచేసి అనంతరం సీల్ వేసి ముద్ర వేశారు. తూనికల కొలతల్లో ఎలాంటి అవకతవకలు తావు లేకుండా అధికారులు చేపట్టిన తనిఖీలతో వ్యాపార వర్గాల్లో అప్రమత్తత నెలకొంది. వినియోగదారులకు సరైన తూకం కొలతలతో వస్తువులు చెందేలా చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ డోను. మన ఆలగడ్డ పట్టణానికి ఈరోజు చౌక దుకాణాల కోసం మాత్రమే ముద్రలు వేయడం కోసం వచ్చినాము. ఈ ముద్రలు ఎందుకు వేస్తున్నారు అంటే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ వేయిమెంట్లో తేడాలు వస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరానికి ఒకసారి ముద్రలు వేయవలసిందిగా ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల కొరకే ఈరోజు మేము ఆ ఆదేశాల అనుసారంగానే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ కాటాలు చెక్ చేసి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ముద్రలు వాటి కాటాలన్నీ సరిచేసి ముద్రలు వేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఆలగడ్డ మన మండలంలో ఎవరైనా సరే ఎఫీ షాప్ డీలరు తూకాలలో తేడాలు అంటే తక్కువ తూకం ఇచ్చిన 9885217776 ఈ నంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి. వాళ్ళపైన ఎవరైతే ఏ డీలర్ అయితే తూకం తక్కువ ఇస్తారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ విషయం మాత్రం ప్రతి ఒక్క ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వానికి సహకరిస్తే మాలాంటి వాళ్ళు మేము తొందరగా చొరవ తీసుకొని వాళ్ళపైన చట్టపరమైన కేసులు రాయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏంటంటే తూకాల్లో తేడాలు ఉన్నా
ఆ నంబర్కి ఫోన్ చేయండి 9885217776 ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి సహకరించండి. మేము వారిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఇదండి ఈరోజు న్యూస్. ఇంతవరకు అయితే నాకైతే నా దృష్టికి తీసుకురాలేదు. ఎవరైనా తీసుకురావాలనుకుంటే ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చు. ఆ నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా ఎవరిని ఉపేక్షించేది లేదు. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాము. ఈ విషయంలో రాజీ పడే విషయమే లేదు. తూకం బదులు రాళ్ళు పెట్టినా ఏది పెట్టినా కానీ 20 కేజీల కార్డు హోల్డర్కి 20 కేజీలు రావాలి, 10 కేజీల కార్డు హోల్డర్కి 10 కేజీలు ఇవ్వాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో 1 కేజీ కానీ 2 కేజీలు కానీ తక్కువ ఇచ్చినారంటే నా నంబర్కి ఫోన్ చేయమనండి. నేను వాళ్ళపైన ఖచ్చితంగా ఒకరోజు ముందే చెప్పేస్తే వాళ్ళకి ముందే వచ్చి రెడీగా ఉండి వాళ్ళపైన చట్టపరమైన కేసులు రాసి చట్టపరమైన చర్యలు తీసుకొని ఫైన్ వేయడం జరుగుతుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఘనంగా భూమి పూజ. విద్యార్థుల భద్రతకు శక్తియా పండ ఏఎస్పీ సుష్మి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. సూర్యనంది ఆలయంలో ప్రత్యక్షమైన నాగుపాము సురక్షితంగా పట్టుకున్న స్నేక్ క్యాప్చర్. యాగంటి ఆలయ అభివృద్ధికి అడ్డంకులు వద్దు, అక్రమ కట్టడాలపై ఈవో ఆగ్రహం. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న ఏఎస్పీ సుష్మిత పరిష్కారానికి హామీ. అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు, నడవ నారసింహుల దర్శనానికి పోటెత్తిన భక్తులు. బర్రెల మందపై పెద్దపుడి దాడి, ఒక బర్రె మృతి, మరో బర్రెకు తీవ్ర గాయాలు. ఆలగట్టుల తూనిగలు, కొలతల శాఖ తనిఖీలు, ఎలక్ట్రానిక్ టాటలకు ముద్రలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.